అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు.
జై శ్రీరామ్. గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం 15వ పర్యాయం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలతో పాటుగా 1,116 బియ్యపు గింజలపై శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సంవత్సరం 15వసారి మళ్ళీ స్వామివారి కళ్యాణ తలంబ్రాలకు సమర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క రామనామ తలంబ్రాలను ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు ప్రారంభించి శ్రీరామనవమి ఉదయం వరకు కూడా ఉదయం సాయంత్రం పూజ అనంతరము స్వామివారి నామస్మరణతో శ్రీరామ అనేటటువంటి పదాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము ఉపయోగించకుండా మార్కర్ పెన్ సహాయంతో బియ్యపు గింజలపై రామ అనేటటువంటి మంత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడం జరుగుతూ ఉన్నది. రాముని కృపతో ఈ సంవత్సరం 15వ సంవత్సరం ఈ యొక్క రామనామ తలంబ్రాలను 1,116 గింజలను సమర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క కొబ్బరి బొండాలను అలాగే రామనామ తలంబ్రాలను కూడా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి దంపతులచే, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే, అలాగే కలెక్టర్ ఎవరైతే అతిథులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదకు కూడా రాముడి కళ్యాణానికి అప్పగించడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం లాగానే కొబ్బరి బొండాలు, రామనామ తలంబ్రాలను కూడా ఆ రాముని కృపతో చేశాను. ప్రతి ఒక్కరికి రాముడి కృప ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ఈ మహాయజ్ఞాన్ని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి మీద రాముడి కృప చల్లగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.